నా జిందగీలో ఇంత టఫెస్ట్ సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోనే లేదు. బిగ్ బాస్ పోతా లేకపోతే వస్తా. ఈరోజు డే 101. ఈ 250 డేస్ జర్నీలో 100వ రోజు చాలా గ్రాండ్గా, చాలా గట్టిగా, మంచి బాడీతోని, మంచి ఫిజిక్తో అవుతుందేమో అనుకున్నా. కానీ అస్సలు కాలేదు. ఇక అది మైండ్లోనే తిరిగింది. అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రి 4:30కి నిద్రపోయినా. ఇక పొద్దున్న లేచేసరికి 11:30 అయ్యింది. ఎంత నిద్ర పోదాం అనుకున్నా కానీ సరే 100వ రోజు నా బాడీ ఇలా ఇంత కూడా చేంజ్ లేదు. ఏం బీకలేకపోయినా అని రిగ్రెటే ఎక్కువ ఉండిపోయింది. అందుకని లేట్ అయినా కానీ సరే జిమ్కి సాయంత్రం పోయినా పర్ఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక డైట్ గురించి అయితే మొత్తం రాసుకున్నా. మండే నుంచి సాటర్డే వరకు ఏం డైట్ తీసుకోవాలో ప్రతి ఒక్క ChatGPTలో చూసి రాసుకున్నా. ఎప్పటి నుంచి అయితే ఈ డైట్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పేసి అయితే ఫిక్స్ ఉన్నా. పైసలు ఉన్నా లేకున్నా అప్పు చేసి మరీ డైట్ తీసుకోవాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. ప్రతి ఒక్కటి ఇదే చెప్తాడు కానీ ఏం కాదు ఇంతనని చెప్పేసి మీరు అనుకుంటుర్రొచ్చు. కానీ నేను ఏం చెప్పలేను, మీకు ఎట్లా చెప్పాలో కూడా అర్థమైతలేదు. ఎందుకంటే ప్రతిసారి చెప్పి నేను ఏం చేయలేకపోయినా నా మీద నాకే తూ అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఏం చెప్పదలుచుకోలేను. ఏమున్నా కానీ సరే చేతులతోనే చేసి చూపిద్దామని చెప్పేసి అయితే ఫిక్స్ అయినా. ఇంకా అవన్నీ విషయాలు పక్కన పెడితే ఈ రోజు విషయానికి వస్తే నేను సాయంత్రం పూటనైతే జిమ్కి వెళ్ళిపోయినా. ప్రతిసారి పొద్దున పూట కానీ ఈరోజు సాయంత్రం పోయినా జర లేట్ లేసిన అని చెప్పేసి. ఈ రోజు మన వర్కౌట్ వచ్చేసి బైసెప్ ట్రైసెప్ వర్కౌట్. ఇక ఒంగని ఒక 15 నిమిషాలు వార్మప్ చేసేసుకొని ఇక పుషప్లు అయితే కొట్టేసుకొని ఇక డంబుల్ తీసుకొని డంబుల్ కల్స్ ఇవన్నీ చేసేసిన. బైసెప్కి సంబంధించిన వేరియేషన్స్ ప్రతి ఒక్కటి ఒక గంటన్నర జిమ్ చేసుకొని జిమ్ల నుంచి బయటపడ్డా. పొద్దున పూట కంటే సాయంత్రం పూటనే జిమ్లో చాలా మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే జిమ్లో టీవీ పెట్టి IPL పెట్టిర్రు. ఇంక ఈ రోజుకి ఇంతే. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. మీ వాగ్ని లైక్ చేసి అకౌంట్ అయితే ఫాలో చేయండి. మీ దోస్తులకు 10 మందికి అయితే షేర్ చేయండి.